ఇందిరమ్మ ఇల్లు దానికి నిజామాబాద్ ఫిగర్స్ చెప్తా ఉన్నాను నేను 3,20,000 మందిని మేము ఐడెంటిఫై చేశామని చెప్పి కలెక్టర్ గారు చెప్తున్నారు. కామారెడ్డి కలెక్టర్ గారు వారు ఇచ్చిన ఫిగర్స్ చూసుకున్నా కూడా మరి సిమిలర్ గా ఉన్నాయి. అయితే ఇందిరమ్మ ఇళ్లలో ఇదివరకు ఎన్నికల సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుండి కానీ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే అధికారంలోకి రాగానే వెంటనే అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పారు. అది ఎవరికి కూడా ఆచరణ సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు 3,500 ఇల్లు ఒక్కొక్క నియోజకవర్గానికి తీసుకున్నామని చెప్తా ఉన్నారు. వెల్కమ్ చేస్తా ఉన్నాము. ఎట్ ద సేమ్ టైం ఇదివరకు పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ దయచేసి ఇచ్చినట్టయితే పేద ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇదివరకటి ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలని కొనసాగించే ప్రయత్నం చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇందిరమ్మ ఇళ్లలో ఎవరికైతే ఆల్రెడీ శాంక్షన్ అయ్యి సగం వరకు ఇల్లు అయితే 20% ఇల్లు 40% ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్లకు దయచేసి సంపూర్ణంగా సహకరించవలసిందిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని అట్లానే మంత్రివర్యుల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రేషన్ కార్డ్స్ చూసినట్టయితే మేము తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని తెలియజేస్తా ఉన్నాము మంత్రివర్య. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా ఫిగర్స్ మీరు చూసినట్టయితే 1,27,000 మంది మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నారు. ప్రజాపాలనలో ఎంతమంది అప్లై చేసింది అన్నటువంటి విషయాన్ని కానీ ఎక్కడ ప్రస్తావించలేదు. అవన్నీ పక్కకు పెట్టి కులగణనలో వచ్చినటువంటి వివరాలను తీసుకొని కేవలం 26,000 మందికి అంటే అట్లీస్ట్ మీ సేవలో అప్లై చేసుకున్న వాళ్ళ నంబర్ చూసినా కూడా 1.27 lakhs లో ఓన్లీ 26,000 అంటే 20% మందిని మాత్రమే మేము కన్సిడర్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇది చాలా చాలా అన్యాయం అండి. దీన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లానే ప్రజాపాలనలో వచ్చినటువంటి అప్లికేషన్లు ఎన్ని అన్న విషయం కూడా ప్రజలకు బహిర్గతం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. సరే మనం ఇమీడియట్ గా ఇవ్వలేము, ఫేజ్ వైజ్ గా ఇస్తాము అని చెప్తే ఆ విషయాన్నన్నా చెప్పాలి కానీ చెప్పకుండా డైరెక్ట్ గా 1.27 lakhs లో ఓన్లీ 26,000 మందికి మాత్రమే ఇస్తామని 20% మందిని మాత్రమే సెలెక్ట్ చేయడం అన్నది చాలా అన్యాయంగా కనపడతా ఉంది. కాబట్టి దీన్ని సవరించుకోవాల్సిందిగా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మంత్రివర్యులకు విజ్ఞప్తి ఏంటంటే రేషన్ కార్డు విషయంలో ఇదివరకు ప్రభుత్వం రేషన్ కార్డ్స్ ఇచ్చినప్పుడు ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు ఆ సవరణ జరిగి కూడా 10 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి మరి ఆ సవరణ చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 మినిమం ఆదాయం నుంచి 2.5 లక్షలకు పెంచవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లానే పట్టణ ప్రాంతాల్లో 2.5 లక్షల నుండి 3.5 లక్షలకు పెంచవలసిందిగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. దీనివల్ల చిరు ఉద్యోగులందరూ కూడా అకామిడేట్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన చాలా సానుభూతితో దృష్టి పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లనే మనందరికీ తెలుసు మంత్రివర్య, రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీకి లింక్ ఉంటుంది. చాలా మంది పేద ప్రజలు రేషన్ కార్డు నిజంగా తీసుకునేది చాలా మంది ఆరోగ్యశ్రీ కోసం ఎక్కువ మంది తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ మొన్న పెద్దలు షబీర్ అలీ గారు ఇక్కడ నిజామాబాద్ లో మీటింగ్ పెట్టి చెప్పినారు, తొందరలోనే హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పారు. అప్పుడు మేబీ రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ డీలింక్ అవుతాయేమో. కానీ అవి ఇచ్చేంత వరకు మరి ఉన్న రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా, అప్లై చేసిన వాళ్ళని ఇవ్వకుండా కేవలం 20% మందికి ఇస్తామనడం మాత్రం కొద్దిగా పేదవాళ్లను వారికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు అనుసంధానం అయ్యేంత వరకన్నా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లానే ప్రజాపాలనలో ఇచ్చినటువంటి దరఖాస్తుల్ని దయచేసి సీరియస్ గా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు రైతు కూలీలకు సంబంధించి టాపిక్ చూసినట్టయితే 4,43,000 మంది రైతు కూలీలు ఉన్నారు నిజామాబాద్ జిల్లాలోని ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. కానీ తీరా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీ పథకం ఇచ్చేది ఎంతమందికి అంటే 41,387 మందికి అని చెప్పి ఫైనల్ ఫిగర్స్ నిజామాబాద్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అంటే 4,43,000 మందిలో 41,387 అంటే కరెక్ట్ 10% ఇస్తున్నట్టు లెక్క. సరే, భూమి లేని పేదవాళ్లకు ఏమీ చేయలేదు కాబట్టి 12,000 ఇస్తామనడం నిజంగా కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఇవ్వగలిగే బ్యాండ్ విడ్త్ గవర్నమెంట్ లో ఉండి బడ్జెట్ సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ